హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ హెల్త్. టీ తాగిన వెంటనే కొంతమందికి కడుపు ఉబ్బరం, గ్యాస్ పట్టేసినట్లుగా అనిపించడం సాధారణంగా కనిపిస్తున్న సమస్య. దీనికి ప్రధాన కారణం టీలో ఉండే కెఫిన్, అమైనో యాసిడ్స్, పాలీఫెనాల్స్, టాన్సిన్స్, కటేచిన్స్ వంటి రసాయన సమ్మేళనాలని నిపుణులు చెబుతున్నారు. ఇవి కడుపు లైనింగ్ పై ప్రభావం చూపి ఆమ్ల పిత్తరసం ఉత్పత్తిని పెంచడం, జీర్ణ ఎంజైమ్స్ సమతుల్యతను తగ్గించడం వల్ల ఉబ్బరం, యాసిడిటీ సమస్యలు తలెత్తుతున్నాయి. కొందరిలో హార్మోన్ల అసమతుల్యత కూడా కారణమవుతుందని, ముఖ్యంగా పీరియడ్స్, గర్భధారణ, మెనోపాజ్ సమయంలో మహిళలకు టీ తాగాక జీర్ణ సమస్యలు ఎక్కువగా రావచ్చని వైద్యులు సూచిస్తున్నారు. నిపుణుల ప్రకారం టీని సరైన విధంగా తయారు చేసుకోవడం కూడా ఈ సమస్యలకు దారితీస్తుంది. ముందుగా అవసరమైనంత నీటిని మరిగించి అందులో టీ పౌడర్ వేసి సుమారు 5 నిమిషాలు మరిగించాలి. ఈ సమయంలో అల్లం తురుము లేదా యాలకులు వేసుకుంటే రుచి పెరగడమే కాక జీర్ణానికి కూడా మేలు చేస్తుంది. పాలు వేసే ముందు పంచదారను టీలో కలిపి కరిగిన తర్వాత మాత్రమే పాలు జోడించాలని సూచిస్తున్నారు. పాలు వేసిన తర్వాత ఎక్కువసేపు మరిగించకూడదని, అలా చేస్తే టీ రంగు, రుచి బాగుండడమే కాక జీర్ణ సమస్యలు తగ్గుతాయని అంటున్నారు. ఒకసారి అన్ని పదార్థాలు వేసి మరిగించడం, ఎక్కువ టీ పౌడర్ లేదా పంచదార వాడటం, పూర్తిగా పాలతోనే టీ తయారు చేయడం వంటి అలవాట్లు యాసిడిటీకి, గ్యాస్కి కారణమవుతున్నాయని హెచ్చరిస్తున్నారు. టీ తాగిన తర్వాత ఉబ్బరం ఎక్కువగా ఉన్నవారు కెఫిన్ తక్కువగా ఉండే టీలు లేదా హెర్బల్ టీలను ఎంచుకోవాలని నిపుణుల సూచన. లెమన్ టీ, ఫెన్నెల్ టీ, పుదీనా టీ వంటి వాటిలో జీర్ణక్రియ మెరుగవుతుందని చెబుతున్నారు. అలాగే ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగడం మానుకోవాలి. సమస్యలు తగ్గకపోతే తప్పకుండా వైద్యుల సలహా తీసుకోవాలని సూచిస్తున్నారు.